ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామమున మీకు నా శుభాకాంక్షలు. ఎలా ఉన్నారు? ఈరోజు సోలిపోయి ఉన్నారా? అలాగే మనసు నీరసంతో ఉన్నదా? ఏదో ఒక కార్యము హృదయమును బాధించుచున్నదా? ప్రార్థించలేకపోతున్నాము, ఆశ ఉన్నది, ప్రార్థించలేకపోతున్నాము. ఈ విధంగా కొన్ని రోజులుగా మనసు సరిలేకుండా ఉన్నది, అలాగే ఎంతో నీరసంగా ఉన్నది. మనం ఎంతో ప్రార్థన చేస్తున్నాము, దేవుని మీద ఎంతో విశ్వాసం ఉంచి ఉన్నాము. అయితే ఈ విధముగా ఉన్నది అని సోలిపోయిన పరిస్థితుల్లో ఉన్నారా? మీతోనే ఈ దినం దేవుడు మాట్లాడుచున్నారు. నా కుమారుడా, నా కుమార్తె, సోలిపోకు, ప్రార్థనలో సోలిపోకు, నిశ్చయముగా ముగింపు ఉన్నది, నీ ప్రార్థనకు జవాబున్నది అని ప్రభు మిమ్ములను ఓదార్చుచున్నారు. మీరు చూడండి, ఇర్మియా 31వ అధ్యాయము 24వ వచనములో దేవుడు ఎలాంటి వారంట, అలసియున్నవారి ఆశను తృప్తిపరచుదును, కృషించిన వారినందరినీ నింపుదును. అలసిపోయి ఉన్నవారు, కృషించిన వారు, చాలా అలసిపోయామండి, చాలా కృషించిపోయామండి, చాలా నీరసం వచ్చిందండి, దేనికి ఉత్సాహం లేదు, ప్రార్థించాలి, బైబిల్ చదవాలి, ఏదో బాధ్యత కొరకు ప్రార్థించి వెళుతున్నాను, అన్నీ అలాగే కదా ఉన్నవి. ఈ విధముగా అలసిపోయిన పరిస్థితుల్లో, అలాగే సోలిపోయిన పరిస్థితిలో ఉన్నారా? నేను మిమ్మును బలపరచెదను, మిమ్మును నింపెదనని దేవుడు చెబుతున్నారు. అలాగే దేవుడు విడిచిపెట్టరు. మనం సోలిపోతే విడిచిపెడతారని అనుకుంటున్నారా? ఆయన విడిచిపెట్టరు, ఎందుకంటే ఆయన సోలిపోరు, మనల్ని బలపరచుచూ ఉంటారు. ఇప్పుడు ఈ ఉదయకాలం దేవుడు మీతో కూడా మాట్లాడుచున్నారు. నా కుమార్తె, ఎందుకు సోలిపోయావు? ఎందుకు అలసిపోయావు? ఎందుకు నువ్వు కృషించిన పరిస్థితిలో ఉన్నావు? ఇప్పుడు నేను నిన్ను నింపెదను చూడు. ఆ ఆత్మదేవుడు మిమ్మును నింపిన వెంటనే ఆ నీరసము, కృషించిపోయిన పరిస్థితి అన్నీ మారి ఒక నూతన ఉత్సాహం వచ్చును. నేను చూశాను, కొన్ని సమయములలో 2-3 రోజులకు కూడా ప్రార్థనలో ఒక ఉత్సాహమే ఉండదు. అయితే మనం ప్రార్థించాలి, ఉదయమున బైబిల్ చదవాలి, ప్రార్థించాలి. ఒక ప్రాణము లేని వారము వలె కొన్నిసార్లు ఫీల్ చేస్తారు కదా. కొన్ని రోజులు దేవునితో మాట్లాడి ఆయన ప్రసన్నతను గ్రహించినప్పుడు ఎంతో ఆనందము. అలా లేదు, ఇప్పుడు అలసిపోయాము, అలాగే మనసు కృషించిపోతున్నది. ఏమైందబ్బా, ఏమిట్రా ప్రార్థన ఇలా అయినది? అలా అవుతుంది కదా. కొన్ని రోజులు, 2-3 రోజులుగా అలాగే ఉంటుంది. తర్వాత దేవునితో చెబుతాము, దేవా, ప్రార్థించడానికి మనసు సహకరించనంటున్నది, బైబిల్ ధ్యానించుటకు ఒక ఉత్సాహము లేదు. అయితే మీ పాదముల యొద్దకు వచ్చి కూర్చుని ఉన్నాను అని నా ప్రార్థనా గదిలోనికి వెళ్ళి కూర్చుంటాను. ఊరికే మౌనంగా కూర్చుంటాను. ఆయన్ని తలంచుకుంటూ నేను చెబుతాను, మనసు తెరిచి, నేను సోలిపోయి ఉన్నాను, ఏమని తెలియడం లేదు, మనసంతా ఒక మాదిరిగా ఉన్నది, దేవా, ఉత్సాహము లేదు, అయినా మీ పాదముల యొద్ద కూర్చుని ఉన్నాను అని కూర్చుని ఉంటే కొంతసేపటికి ఒక అనాయింటింగ్ దిగును చూడండి. ఆత్మదేవుడు అలాగే నింపుటకు ప్రారంభించెదరు. అలాగే కొంచెం కొంచెంగా స్తుతించి అన్య భాషల్లో మాట్లాడడం ప్రారంభించినప్పుడు, ఆత్మలో నింపబడిన వెంటనే, అలాగే ఆత్మదేవుడు నింపినప్పుడు అలసి ఉన్న పరిస్థితి, కృషించిన పరిస్థితి అన్నీ మారి గొప్ప ఉత్సాహము కలుగును. తర్వాత అంతే. ఇవన్నీ మనం దాటి వెళ్లే మార్గము కనుక దేవుడు నన్ను చేయి విడిచారు, మర్చిపోయారు అని అనుకోనవసరం లేదు. మనం దాటిపోయే మార్గంలో అది ఒకటి. అయితే దేవుడు మనల్ని విడిచిపోలేదు. ఆ విశ్వాసమును మాత్రం విడిచిపెట్టకూడదు. అలసిపోయి ఉండవచ్చు, కృషించిన పరిస్థితి ఉండవచ్చు, ఏమీ జరగలేదని అనుకోవచ్చు, దేవుడు మర్చిపోయారని అనుకోకూడదు. ఇప్పుడు అబ్రహాముకు దేవుడు వాక్కునిచ్చారు. అబ్రహాముకు చాలా సంతోషం. ప్రభువు నా సంతతిని ఆశీర్వదించునని వెంబడించారు. 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరములు అయినవి, ఏమీ జరగలేదు. ఈ ఏడు అని ఎదురు చూసి చాలా సోలిపోయారు. ఒకరోజు ప్రభువు వచ్చి మాట్లాడినారు, అబ్రహామా, భయపడకుము, నేను నీకు కేడము, మహా గొప్ప బహుమానము అని చెప్పాను. వెంటనే అబ్రహాము, అయ్యో, దేవుడే నాకు కేడము, ప్రభువే నాతో వచ్చి మాట్లాడుచున్నారా? సంతోషపడలేదు. అవును, నాకేమి ప్రయోజనం దేవా, నేను పిల్లల్లేని వానిగా ఉన్నాను కదా, ఎవరో ఒకరు నా కుటుంబానికి యజమానునిగా ఉంటున్నారు. దేవుడు మాట్లాడినది ఏమిటి, అబ్రహాము చెప్పేదేమిటి చూశారా? దేవుడు సంతోషంగా వచ్చి మాట్లాడుచున్నారు. నేనున్నాను అబ్రహాము, కేడముగా ఉన్నాను, బహుమానముగా ఉన్నాను అని అంటే, అవును, ఉండి ప్రయోజనమేమిటి అని కృషించిపోయారు, అలసిపోయారు. దేవుడు చూసి, ఏమిటి, నేను వచ్చి నిన్ను దర్శించాను, నేనెంత గొప్ప దేవుడను, నేనొకటి మాట్లాడితే నువ్వొకటి మాట్లాడుచున్నావు, పోరా అని దేవుడు వెళ్ళిపోలేదు. దేవుడు అర్థం చేసుకునే దేవుడు. నా కుమారుడు సోలిపోయాడని చెప్పి, అబ్రహాము, లెమ్ము, కొంచెం గూడారమును విడిచి బయటికి రా, బయటికి రమ్ము, కమౌట్. సరే దేవుడా అని చెప్పి ఆకాశం వైపు చూడు, చూశాక ఆ నక్షత్రములను లెక్కించి చూడు,
లెక్కించి చూడు నక్షత్రాలను, ఎన్ని లెక్కించగలడు? లెక్కబెట్టలేడు. ఈ విధముగా నీ సంతతిని నేను అధికము చేసేదను. వెంటనే ఉత్సాహం కలుగుచున్నది. సముద్రపు ఇసుక రేణువులను లెక్కించగలవా? ఎలా లెక్కించగలను దేవా? ఆ విధముగా నీ సంతతిని అధికము చేసేదను. ఈ వాగ్దానము మరలా నూతనపరిచి స్థిరపరిచిన వెంటనే అబ్రహాముకి మరలా ఉత్సాహం కలిగింది. ఆయనే ప్రభువు. మనం సోలిపోయిన వెంటనే ఆయన మనల్ని విడిచిపెట్టిపోరు. నీవెలాగైనా పో అని విడిచిపెట్టరు. లేదు కుమారుడా లెమ్ము, లేదు కుమార్తె లెమ్ము, నేనున్నాను రమ్ము. కృషించిపోయావా, అలసిపోయావా? నేనున్నాను, నేను నిన్ను నింపి బలపరిచేదను. ఇప్పుడు దేవుడు మిమ్మును నింపబోతున్నారు. ఆయన శక్తి ద్వారా కృపతో అభిషేకముతో నింపుచున్నారు. ఆ నీరసమంతా మారుతుంది. నూతన ఉత్సాహం వచ్చుచున్నది. దేవా, ఈ కుమారుడు ఈ కుమార్తె సోలిపోయి ఉన్నారు, కృషించిపోయి ఉన్నారు. ఇప్పుడు మీ శక్తిని వారి మీదకు పంపండి. మీరు వాక్కునిచ్చినట్లుగా అభిషేకమును దింపుము, శక్తితో నింపుడి, ఆత్మతో నింపుడి, బలపరచుడి, సంతోషపరచుడి. ఈ పరిస్థితిని మార్చండి. ఈ విరక్తి అయిన పరిస్థితి మారునుగాక. ఉత్సాహమైన ఆత్మతో నింపుడి. ఈ నిమిషము నుండి నూతన బలమును ఇచ్చి నడిపించుడి. అభిషేకముతో నింపండి దేవా. బలపరిచి ఆశీర్వదించండి, సంతోషపరచండి. యేసుక్రీస్తు నామములో ఆమెన్, ఆమెన్.